వస్తావా నా ప్రాణమంతా నీకే ఇస్తా నాతో వస్తావా. బుజ్జి ఇందాక వచ్చేటప్పుడు అందరూ సెల్ఫీలు అడుగుతున్నారు. కాస్ట్యూమ్ లో తాగుతాను చెప్పి నిన్ను కాదు నన్ను ఇలాంటియే చిన్నప్పుడు చిరాకు వస్తూ ఉంటది. ఎక్కడికన్నా తీర్థయాత్రకి వెళ్దాం, ఒక లాంగ్ ట్రిప్ ప్లాన్ చేయి. సరే బిర్లా మందిర్ వెళ్దామా? బిర్లా మందిర్ ఇక్కడే ఉంది కదా. నువ్వు బిర్లా మందిర్ కింద నుండి పైకి వచ్చేసరికి 7 కొండలు 7 సార్లు ఎక్కేసి వస్తాను. ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. నా డ్రెస్ ఎలా ఉంది? యావరేజ్ ఓకే, బానే ఉంది. ఈ డ్రెస్ పక్కింటి ఆవిడ 6,000కి కొంది, నేను 3,000కే కొన్నా. అదేలాగే 30,000 పెట్టి షాపింగ్ చేసా, 3,000 డిస్కౌంట్ ఇచ్చారు. ఇట్ట తయారయ్యేమే మీరంతా. ఒప్పుకున్నా ఒకసారి మాట ఉన్నది. సరే నేను మాట మీద ఉండలేదు, మరి నేను కూలికి పొమ్మన్నా పోయినవా? నేను కూలికి ఎప్పుడో వచ్చినాయి కాదే. కూలి పైసలే. ఓ నీ కూలి కూడా తెప్పిస్తానా? నీ కూలి సినిమాకే చేనుకు మందు కొట్టమన్నా కొట్టినావా? ఓ నీ మందేంది? మందు కాదు, కౌసి పిట్ట, ఈ పిట్ట, ఆ పిట్ట, అంత పొలం మొత్తం గొర్రెం కాదే. అయ్యో నేను చెప్పేది మన పొలం కొట్టే మందు పంపేసుకొని తిరుగుతాడు చూడు, గా మందు. మనకు గా మందులు ఆడవు, ఈ మందులు నడతాయి. ఆ మందులో నడతాయి. బుజ్జి ఆయన తిరుపతి రిత్విక అని యూట్యూబ్ లో చాలా ఫేమస్. బుజ్జి వాడు తిరుపతి ఏదో విజయ సేతుపతిలో ఫీల్ అవుతావేంటి? పంచప్రసాద్ అండి. పంచపద తోకన ఆయన చిరంజీవి ఏంది అన్నాడు. తిరుపతి విజయవాడ సో వాట్. మేమే ఫేమస్ ఇక్కడ, సోషల్ మీడియా ఫేమస్. మేమేం సైన్స్ మీడియానా? సోషల్ మీడియా కన్నా ముందు టీవీ, వినా టీవీ జననం నాస్తి, వినా టీవీ మరణం నాస్తి. సోషల్ మీడియా సోషల్ మీడియా లేదు, సైన్స్ మీడియా లేదు. ఆపండి. మన ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక పార్టీ చేద్దాం అనుకుంటున్నాను రా. నువ్వు ఖచ్చితంగా. నేనెందుకు రానన్నా, మన పార్టీ అంటే ఖచ్చితంగా వస్తా. కానీ అందరూ తలా ఒక 10,000 వేయాలి. ఫ్యామిలీతో ఉందామని డిసైడ్ అయ్యానన్నా. కొద్ది కష్టంలే. నువ్వు ఇవ్వకపోయినా పర్లేదులే. ఫ్యామిలీ రేపన్నా అపార్ట్మెంట్ ఇచ్చుకోవచ్చులే, వచ్చేస్తానులే. కానీ అలా ఇవ్వకపోతే ముక్కలు తక్కువ వేస్తారా? నాన్నకి వైరల్ ఫీవర్ అంటన్నా. పర్లేదులే, నీ బదులు నేను ఇస్తాలే. అబ్బా సర్లే, వైరల్ ఫీవర్ ఏముంది, డోలో 650 వేస్తే సెట్ అయిపోద్ది, వచ్చేస్తా. కానీ మళ్ళీ నువ్వు నాకు తిరిగి ఇచ్చేయాలి. అబ్బా నాన్న ఐసీయూ దాకెళ్ళేటట్టున్నాడు. నీకు విషయం తెలుసా? పక్క కాలనీలో ఓసరవేలో ఒకటి చచ్చిపోయిందంట. దేనికి? నీతో పాటు రంగులు మార్చలేక ఆయన తిరుపతి. దిస్ ఇస్ పశుపతి. హోమియోపతి అయిందా? బాగైందా? ప్రాబ్లం ఏంటి? మన టీవీ గొప్ప నేను అంటున్నాను, ఆయన యూట్యూబ్ గొప్ప ఆయన అంటున్నాడు. నరేష్ నువ్వు చెప్పరా. ఒకటి నా మెట్టి నీళ్ళు, ఒకటి నా పుట్టి నీళ్ళు. నీ బొక్కిళ్ళు. ఇదంతా ఎందుకు? మీ తరపులను పిలు. ఏమ్మా మీ తరపులను పిలు. పోటీ చూశాక మేము డిసైడ్ చేస్తాం. రాండ్రా బాబు. ఏంటండి, ఏంటి ప్రాబ్లం? ఇక్కడేమో సోషల్ మీడియా వాళ్ళు ఉన్నారు, అటేమో టీవీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళేమో టీవీ గ్రేట్ అంటున్నారు, వీళ్ళేమో సోషల్ మీడియా గ్రేట్ అంటున్నారు. సోషల్ మీడియానే గ్రేట్ కదా. మీరు పర్ఫామ్ చేస్తే సైలెన్సే, అదే మేం పర్ఫామ్ చేస్తే మిలియన్స్. మేము పర్ఫామ్ చేస్తే లైక్లు కొడతారు, అదే పంచప్రసాద్ అన్న పర్ఫామ్ చేస్తే కుక్కను కొట్టినట్టు కొడతారు. నువ్వు చెప్పు, యూట్యూబ్ గొప్ప సోషల్ మీడియా గొప్ప? నాది ఓటీటీ. మాది అల్లం టీ. ఆయన దృష్టిలో ఓటీటీ అంటే ఏంటన్నా? ఆయన దృష్టిలో ఓటీటీ అంటే వాళ్ళకోటి, ఇలాగోటి 4 కలిపితే ఓటీటీ. ఏమ్మా శారీ చాలా బాగుంది, ఎక్కడది? మా ఆయన ఇచ్చాడండి. ఈ నెక్లెస్ చాలా బాగుంది, ఎక్కడది? మా ఆయన ఇచ్చాడండి. కమ్మలు గాజులు ఇవన్నీ చాలా బాగున్నాయి. మా ఆయన ఇచ్చాడండి. ఒరే ఎవరైనా మన వస్తువులు తమ్ముళ్ళకి ఇస్తారు, నువ్వు పిల్లానికే ఇచ్చావన్నీ.
వీళ్ళెవరు కొత్త కప్పుల్లో ఉన్నారు, ఇంతవరకు చూడలేదు ఎప్పుడు. కొత్త కాదన్న, నేను హరికృష్ణ. యాక్చువల్ ఏంటంటే నా విజయానికి, నా ముందడికి కారణం మా ఆవిడే అన్న. అది వచ్చాక కదా మనం చెప్పాలి. నువ్వు చెప్పరా, సోషల్ మీడియా గొప్పదా టీవీ గొప్పదా? ఈ రెండు కాదు, ఫైమా గొప్పది, ఫైమా గొప్పది. క్షణం కూడా నిన్నే. ఏమండి నాకు చిన్న కోరిక, చెప్పు. ఆ కోరిక తీరిస్తే మీకు 2 కోట్లు ఇస్తారు. 2 కోట్ల అడుగు అడుగు. నాకు 3 కోట్లు కావాలి. ఈ కోట్ తీసుకో. మీరు టీవీగా, సోషల్ మీడియానే గొప్ప, సోషల్ మీడియానే గొప్ప. నాకు ఇతనంటే చాలా ఇష్టం రా నోకరాజు. ఎందుకు? ఇతనే బాగుండాలమ్మా నువ్వు ఎవరితో ఉన్నా అన్నాడు. ఇలాంటి వాళ్ళు ఉంటేనే కదా మాలాంటి వాళ్ళు బతికేది. మీ వీడియోస్ చూస్తుంటాను అబ్బా, చాలా రిలాక్సింగ్ గా ఉంటాయి సోషల్ మీడియాలో. ఈ వీడియోలు కూడా చూస్తున్నాను, అవి కూడా చాలా రిలాక్స్ గా ఉంటాయి. తెలిసానాడా తెలియకన్నాడా? తెలిసే అని ఉంటాడు. ఈ కప్పులను కూడా బాగా చూశాను రా నేను సోషల్ మీడియాలో. ఏమండి 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 అనగానే వణుకుతున్నాడు ఏంటన్నా? మామూలుగా మనం అనే ఒక శబ్దం అన్నప్పుడు బాడీలో కొన్ని పార్ట్స్ స్పందిస్తాయి, కానీ ఏమండి అనే పదం వినపడిందా మొత్తం అన్ని పార్ట్లు స్పందిస్తాయి. ఇంకేమైనా ఉందా మీది? మీరు వచ్చాక మాదే ఉంటదన్న, అన్ని ఎడిటింగ్ లో తీసేస్తారు కదా. ఇటు పక్క సోషల్ మీడియా వాళ్ళ వాదన ఉన్నాను, ఇటు పక్క టీవీ వాళ్ళ వాదన ఉన్నాను. నేను కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నాను. కాబట్టి ఇది తీర్చాలంటే వాళ్ళు ఎవరు? వాళ్ళు శ్రీదేవి డ్రామా కంపెనీ. పూల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం, ఆ సీతాకోక చిలక ఒళ్ళెంతో అతిశయం, వేణువులో గాలి సంగీతాలే అతిశయం, గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం. రే నరేష్ అన్నా నువ్వు అతిలోక సుందరిని చూసావారా? చూడలేదన్నా. చూస్తే చెప్పరా, రోజు ఇలా చూడలేకపోతున్నా. ఓ చెప్పడానికి వచ్చాడండి జగదేక వీరుడు ఇక్కడ. పొట్ట బట్ట. ఎందుకు పిలిచారు మమ్మల్ని? మామూలు ప్రాబ్లం కాదు, మీరు ప్రతిసారి ఫేస్ చేసే దానికంటే పెద్ద ప్రాబ్లం ఈ రోజు. అసలు ప్రాబ్లం ఏంటి చెప్పండి. అటు పక్కంతా టీవీ వాళ్ళు, ఇటు పక్కంతా సోషల్ మీడియా వాళ్ళు. వాళ్ళేమో మేమే గొప్ప అని అనేస్తున్నారు డైరెక్ట్ గా, వీళ్ళేమో మేము కూడా గొప్పే కదా అంటున్నారు సాఫ్ట్ గా. మీరు డిసైడ్ చేయాలి ఎవరు గొప్ప అనేది. అది ఇప్పుడే ఎలా చెప్తామండి? మేము వచ్చింది దేనికి? ఎంటర్టైన్ చేయడానికి. టీవీ వాళ్ళు గొప్ప లేకపోతే యూట్యూబ్ వాళ్ళు గొప్ప? అది మేము కొన్ని సెగ్మెంట్స్ కండక్ట్ చేస్తాము, ఎంటర్టైన్మెంట్ ఫన్ అంతా కలిసి ఆ తర్వాత ఫైనల్ గా ఒక జడ్జ్మెంట్ అనేది ఉంటుంది. అదే కదా శ్రీదేవి డ్రామా కంపెనీ ఫార్మాట్. అండ్ మీ నుంచి బెస్ట్ తీయడానికి శ్రీదేవి డ్రామా కంపెనీ వచ్చేసింది కాబట్టి లెట్స్ బిగిన్ ది షో. మరి ఈ షో స్టార్ట్ అవ్వాలంటే ఇంద్రజ గారు మీరు అక్కడ, నేను ఇక్కడ. ఆల్ రైట్, సో మేము గొప్ప అని ప్రూవ్ చేసుకోవడానికి శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా మా ఆడియన్స్ అందరికి ఎంటర్టైన్ చేయడానికి ఇటువైపు వచ్చి మా టీవీ వాళ్ళు అండ్ ఇటువైపు వచ్చి మా యూట్యూబ్ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అయితే ఆలస్యం ఎందుకు, లెట్స్ బిగిన్ శ్రీదేవి డ్రామా కంపెనీ. టీవీ వర్సెస్ యూట్యూబ్ వార్ ని ఇంకాస్త వార్ఫుల్ గా కాదు జాయ్ఫుల్ గా చేయడానికి వచ్చేస్తున్నారు మన రాజా గాడికి ఈ రోజా దొరుకునా, సైకిల్ బెల్ కి ఎవరైనా జరుగునా, లోకల్ సాంగ్ కి ఆస్కారే అందునా, ఐపీఎల్ లో ఆర్సీబీ నెగ్గునా. అసలు ఇక్కడ జరుగుతున్న హాట్ టాపిక్ ఏంటో మీకు ఐడియా ఉందా లేదా? ఓకే సరే, సో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏంటంటే ఇటువైపు వచ్చి టీవీ వాళ్ళు అండ్ ఇటువైపు వచ్చి సోషల్ మీడియా వాళ్ళు అసలు మేము గొప్ప అని వీళ్ళు కొట్లాడుకుంటున్నారు. అది మ్యాటర్. కానీ ఎవరు గొప్ప అనేది ఎలా డిసైడ్ చేయాలి మాకు అర్థం కావట్లేదు. కానీ మాకు ఒక జనరల్ ఫార్మాట్ ఉంటది, అది ఎంటర్టైన్మెంట్. అది ఎలాగో మేము ఫాలో అవుతాము, కానీ మీ హెల్ప్ కూడా మాకు కావాలి. అండ్ మీరు పార్షియాలిటీ చూపించుకోండి, ఎందుకంటే మీరు సోషల్ మీడియా వైపు నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళని సపోర్ట్ చేస్తాం, అది మేము ఒప్పుకోం. అయితే ఒక పని చేద్దాం రష్మి గారు, డైరెక్టర్ గారేమో ఇటు టీవీ వైపు ఉంటారు, వాళ్ళిద్దరు ఏమో ఇటు సోషల్ మీడియా వైపు ఉంటారు. డన్. డైరెక్టర్ గారు టీవీ వైపు అండ్ ద కాస్ట్ అటువైపు. డైరెక్టర్ గారు టీవీ వైపు అనగానే అటు చూశారు, అసలు నేను వీళ్ళని ఎవరిని టీవీలో చూడలేదు అన్నట్టు చూశాడు. ఆల్ రైట్, సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ శ్రీదేవి డ్రామా కంపెనీ సోషల్ మీడియా వర్సెస్ టీవీ వార్. ఈ వార్ లో మేము ఇండివిజువల్ గా కాదు, కలిసి ఒక పర్ఫార్మెన్స్ మా ఆడియన్స్ కోసం స్పెషల్ గా చేస్తాము అంటూ కలిసి ఒక పర్ఫార్మెన్స్ మీకోసం రెడీగా ఉంది. సో ఆర్ యు గైస్ రెడీ టు? సో లెట్స్ వెల్కమ్ దెం.
నాకిష్టం. ఈ నిమిషం గుర్తించా సత్యం చలిపరద ఇక నిలవదుగా తెలుసు కదా తెలిసిందే అడగాల అడగందే అనవేలా చెవిలో ఇలా చెబితే చాలా. అవును నిజం నువ్వంటే నాకిష్టం. ఈ నిమిషం గుర్తించా సత్యం కాటుక కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే. చాటుగా నడుమును చూస్తే పోతుందే మతి పోతుందే. ఘాటుగా పెదవులు చూస్తే పోతుందే మతి పోతుందే. ఘాటుగా సొగసులు చూస్తే పోతుందే మతి పోతుందే. లేటుగా ఇంతంతాన్ని చూసానే అనిపిస్తుందే. నా మనసే నీ వైపు వస్తుందే. ఇదేదో బాగుందే చలి. ఇదే నా ప్రేమంటే మరి. ఇదేదో బాగుందే చలి. ఇదే నా ప్రేమంటే మరి. నీ మతి పోగొడుతుంటే నాకెంతో సరదాగుంది ఆశలు రేపెడుతుంటే నాకెంతో సరదాగుంది నిన్న అల్లాడిస్తే నాకెంతో సరదాగుంది అందంగా నోరూరిస్తే నాకెంతో సరదాగుంది నీ కష్టం చూస్తూ అందం అయ్యయ్యో అనుకుంటూనే ఇలాగే ఇంకాసేపట్టుంది ఇదేదో బాగుందే మరి ఇదే ప్రేమనుకుంటే సరి ఇది వరకిటువైపుగా రాలేదుగా నా కల. చేజారినదేమిటో తెలిసిందిగా ఈ వేళ. చిమ్మ చీకటి నిన్నలో దాగింది నా వెన్నెల. మరు జన్మము పొందేలా సరికొత్తగా పుట్టానే మరలా. దేవత ఓ దేవత నా మనసునే మార్చావే. ప్రేమతో నీ ప్రేమతో నన్ను మనిషిగా మలిచావే. ఓ నా గుండె కదలికలో వినిపించే స్వరము నువ్వే. నే వేసే అడుగు నువ్వే నడిపించే వెలుగు నువ్వే. నా నిన్నలనే మరిపించేలా మాయేదో చేసావే. అనురాగపు తీపిని నాకు రుచి చూపించావే అమ్మల్లే. దేవత ఓ దేవత నా మనసునే మార్చావే. ప్రేమతో నీ ప్రేమతో నన్ను మనిషిగా మలిచావే. నా మనసే నీ వైపు వస్తుందే. ఇదేదో బాగుందే చలి. ఇదే నా ప్రేమంటే మరి. పర్ఫార్మెన్స్ ని ఇంత క్యూట్ గా కొరియోగ్రాఫ్ చేసిన అశోక్ మాస్టర్ ఎక్కడా? ఇదే నా ప్రేమంటే మరి. రైతుజ గారు ఎలా అనిపించింది క్యూట్ పర్ఫార్మెన్స్? ఈ రోజు మీరు ఎన్నుకున్న పాటలు నాకు చాలా చాలా నచ్చాయి. ఆల్ మై ఫేవరెట్ అన్నమాట. అండ్ రితీష్ గారు, ప్రియా గారు, క్యూట్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. నన్ను ఇక్కడ అక్షిత్ అండ్ సిరి మీరు యూట్యూబ్ సెన్సేషన్ అసలు కంప్లీట్ గా. థ్యాంక్ యూ మేడం. అలా మీరు వచ్చి ఇక్కడ శ్రీదేవి డ్రామా కంపెనీలో పర్ఫామ్ చేయడం, ఇంకా చాలా మంది ఆడియన్స్ కి మీరు రీచ్ అవుతారు. వీఆర్ సో హ్యాపీ టు వెల్కమ్ యూ హియర్. అండ్ దెన్ you so much, కమల్ madam. అలా అలంకృత చాలా బాగా చేశారా. కమల్ యూ హ్యావ్ అ స్టైల్. అందరూ కూడా ఈ రోజు ఈ పర్ఫార్మెన్స్ అయితే అద్దరగొట్టేశారు. సూపర్. థ్యాంక్ యూ.
Once again, thank you so much to the entire team. Thank you guys. Thank you. ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలో జరగబోతుంది ఒక స్కిట్ అండ్ ఈ స్కిట్ థీమ్ వచ్చి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పెళ్ళాలు ఐ మీన్ వైఫ్స్ ఎలా ఉంటారు అని చూపించడానికి వచ్చేస్తున్నారు నూకరాజు అండ్ ఫైమా. సో లెట్స్ వెల్కమ్ దెం. జల జల జలపాతం నువ్వు సెల 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 ఏరుని నేను సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. వీళ్ళెవర్రా? వాళ్ళు టీవీ ఆర్టిస్టులు, మరి వీళ్ళు వాళ్ళు సోషల్ మీడియా. మరి మనం ఏదో ఒక మీడియా రెడీగా ఉండు. ఇదైతే నిజం. నా పేరు నూకరాజు. కైమా. నువ్వు ఫైమా అన్నావా ఖైమా అన్నావా? పైమాని ఖైమా చేస్తాడు. ఎక్కడ చేస్తాడో ఎప్పుడు చేస్తాడో. సరేగా నాకు ఒక డౌట్. ఏంటి? భార్య అంటే ఎవర్రా? భార్య అంటే సైంటిస్ట్. సైంటిస్ట్ అది ఎట్లా? ఇప్పుడు ఒక భర్త ఒంటి మీద ఆ. ఒక వెంట్రుక ఉందనుకో, ఆ వెంట్రుక ఆడదాందా మగోడదా ముసల్దాందా ముతకదాందా ఎప్పుడు వచ్చింది ఎప్పుడు పోయింది ఇవన్నీ కనిపెడతా చూడు, అందుకే ఆడదాన్ని సైంటిస్ట్ అంటారు. మరి మగాడు మొగుడు అన్ని చోట్ల వెళ్తాడా? తిరుగుతూ ఉంటాడు కదా అప్పుడప్పుడు. మేమిద్దరం మొగుడు పిల్లలం. Yes. అసలు ఈ రోజు మొగుడు పిల్లలు ఎన్ని రకాలు ఉంటారు, ఎలా ఉంటారు అనేది చేసి చూపిపోతున్నాం. ఎస్, అది స్టార్ట్ వచ్చేసి చేస్తాం. అనుమానం భార్య. ఏమండి బంగారం మిస్ అయ్యో నేను లేనని. ఎందుకమ్మా అంత ఇది? ఏమండి ఏమైంది? ఒక్క నిమిషం ఆగండి. ఏంది? ఇంత పెద్ద వెంట్రుక ఇది ఎవరిది? నీది. నాదా? నీదే. నాది ఎప్పుడు పడ్డది? ఇప్పుడు వచ్చి ఇలా పట్టుకున్నావు కదే. ఇలా పడంగానే అలా పడిపోయిందా? తగిలింది. అమ్మడానికి నేను పిచ్చిదాని అనుకుంటున్నారా? మీరు ఎక్కడెక్కడ తిరిగి వచ్చారు. లేదే. అదెవరిదో చెప్పండి నాకు. నీదేనే. లేదంటే మీకు నాకు విడాకులే. అమ్మయ్యా పంచేవే. నేను అనుమానం దానికి కనిపిస్తున్నాను కదా. ఆ. సరే మీ ఫోన్ పాస్వర్డ్ తీయండి. నా ఫోన్ పాస్వర్డ్. Yes. పెద్ద ఇబ్బంది ఏంటి? ఇదిగో చూడు, ఇట్లా అనాలే. ఇది దాని ఇంటి అడ్రస్ అండి. అంటే దాని ఇంటి అడ్రస్ మీరు ఎక్కడ మర్చిపోతారో అని ఫోన్ పాస్వర్డ్ కి పెట్టుకున్నారా? అది ఇంటి అడ్రస్ ఎలా అవుతుంది? చెప్తా వినండి మేడం. ఇది మా ఇల్లు. ఇక్కడ నుంచి ఇట్లా వెనకాల నడుచుకుంటా పోతే జర్ర కిందికి పోయి రైట్ కి పోయి మళ్ళీ కిందికి పోయి రైట్ కి పోతే దాని ఇల్లు ఉంది. ఏం మాట్లాడతాడు నువ్వు? దాని ఇంటి కోసం మీరు పాస్వర్డ్ పెట్టుకున్నారా? సత్య కోసం నేను పాస్వర్డ్ పెట్టుకోలే. నాకు మైండ్ డిస్టర్బ్ అవుతుంది. నన్ను డిస్టర్బ్ చేసి కాసేపు అలా మార్కెట్ కి వెళ్ళి వస్తాను. నేను అర్థమైందా? మార్కెట్ కి వెళ్ళేస్తారా? ఒక్కరి దాని సోలో చేయ కాసేపు. ఏంట్రా ఇది? ఇప్పుడు చూడండి మా ఆయన మార్కెట్ కి వెళ్ళాడు. కాల్ చేద్దాం ఒకసారి. మీరు ప్రయత్నిస్తున్న నెంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. ఏమవుతుంది ఫోన్ లో? ఫోన్ లో ఏమవుతుంది? నీకు ఫోన్ చేస్తావు ఏమవుతో? నీవు ఫోన్ చేసిన నెంబర్ బిజీగా ఉంది అని అంటుంది. అంటే అంత బిజీగా ఉన్నావు దాంతో? చిచ్చి అది ఎవరో తెలుసా? కంపెనీ. కంపెనీయా? అవునవును. నేను అయిపోయా. అయిపోయారు. ఇప్పుడు కంపెనీ దాకా వెళ్ళావారా నువ్వు? అలా కాదు, ఆ. వాళ్ళు కంపెనీ నుండి చేసి మీరు అట్లా బిజీ అంటారు. కస్టమర్ కేరా? కస్టమర్ కేర్. ఎస్. బాగా కేర్ చేస్తున్నావా? సరే గోలంతో వద్దు. ఆ. నా ఫోన్ తీసుకో, 2 రోజులు ఉంచుకో. నీ ఫోన్ నాకు, నేను 2 రోజులు ఉంచుకుంటా. అసలు అనుమానం ఎందుకు మన మధ్య చెప్పు? మేడం, అనుమానం భార్య భర్తలు ఎలా ఉంటారు మేడం? నెక్స్ట్ నువ్వు వెళ్తే నేను చెప్తా. ఎస్, ఈ మధ్యన ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఛానల్ వచ్చేసింది మేడం. పెళ్ళైన ప్రతి ఒక్కరు, పెళ్లి కాని వాళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్ పెడుతున్నారు. ఆ యూట్యూబ్ ఛానల్ పిచ్చున్న పిల్ల ఉంటే ఎలా ఉంటుందో చూద్దాం. ఎస్, నేను మొగుడ్స్, నా పిల్లం స్వేర్స్. ఏమండి రంగులే నీకు తర్వాత డైరెక్టర్ తోని. ఏమండి నాకు ఆకలేస్తుంది అన్నం. హాయ్ గైస్, ఈ రోజు మా ఆయనకు ఆకలేస్తుందంట. నేను అన్నం పెట్టబోతున్నాను. ఎలా తింటాడో చూస్తారా? తోస్తారు. తీసుకురా అన్నం. ఒక్క నిమిషం అండి. మా ఆయన ఇప్పుడే ప్లేట్ పట్టుకొని అలా కలుపుతూ గాయ్స్ కలుపుతూ ముద్ద పెట్టుకుంటున్నాడు. గాయ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి. గాయ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. గంట కొట్టండి. గంట కాదు, 2 గంటలు కొట్టాలి.
నీ అన్నం వద్దు ఏమొద్దు నాకు, స్నానం చేసి వస్తా. గాయ్స్ ఈ రోజు స్నానం టూర్ మా ఆయన స్నానం ఎలా చేయబోతున్నాడో చూపిస్తున్నాను. మీరు తప్పకుండా కట్ చేయొద్దు, స్కిప్ చేయొద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. స్నానం చేస్తే ఏం చూపిస్తావు? ఎలా చేస్తారో చూపిస్తానండి. అది చూపించకూడదు, నువ్వు ఇక్కడ ఏ అబ్బా కొద్దిగా అట్లా కాదే, చూపించకూడదు, నువ్వు ఇక్కడే ఉండంటే. చిన్న పెడతా. ముందు యూట్యూబ్ లాగ్ బంద్ చేసి లోపలికి రా చెప్తా. ఏవండి వీడియో 10 నిమిషాలు ఇంకా కాలేదండి. 8 నిమిషాలు అయింది, 2 నిమిషాలు కావాలండి. ఓ పని చేయి, లోపల ఏం జరుగుతుందో తీసి అందులో కూడా పెట్టి 10 నిమిషాలు అవుతుంది. 9 నిమిషాలు అయితే ఇంకా నిమిషం ఏం చేయాలా? మేడం వ్లాగ్స్ పిచ్ ఉంటే ఎలా ఉంటుంది మేడం? భయస్థులు ఉంటారు, తెల్లం ప్రతిదానికి భయపడిపోతుంది. అలా భయపడితే ఎలా ఉంటుందో మీరు కొంచెం చూడాలి. ఇప్పుడు భయస్థులు పెళ్ళం మొగుడ్స్. నీకు కూడా బానే ఉంది కానీ పైకి భయపడకు దేనికి భయం దేనికి? ఏమండి నేను అద్దం దగ్గర చూసుకుంటుంటే పొద్దుంగా వచ్చిందండి. అబ్బా అద్దంలో చూసుకోకరా, అది నీ ముఖమే. అసలే ఈ రోజు తెలుసు కదా, తర్వాత రోజు సరే ఉండు, నేను లైట్ ఆఫ్ చేస్తా. వద్దన్నా కావాలన్నా నాకే అర్థం కావట్లేదు. మేడం వయస్సులు ఎలా ఉంటారు? బేసిక్ గా మొగుడు పిల్లలు ఎలా ఉంటారు మేడం? థ్యాంక్ యూ. ఇంద్రజ గారు మ్యామ్ తీసుకున్న 3 కాన్సెప్ట్స్ కూడా చాలా మంది హస్బెండ్ అండ్ వైఫ్ ఆల్మోస్ట్ అందరూ రిలేట్ చేసుకోగలిగిన ఒక కాన్సెప్టే. సూపర్ ఫన్ క్రియేట్ చేశారు. ఎంటర్టైన్మెంట్ తో పాటు ఇది చాలా చాలా రిలేటబుల్ ఇష్యూ కూడా హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య. సూపర్, ఐ ఎంజాయ్ థరోలీ. థ్యాంక్ యూ ఇంద్రజ గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫైమా అండ్ నూకరాజు. థ్యాంక్ యూ గైస్. నా వెనకాల ఉంది తులాభారం. బాగుంది యాక్చువల్. ఒకసారి నా వెనక ఉంది తులాభారం, దాని ముందు ఉంది భూమికే భారం. భూమికే భారం. ఏమండి ఆయన గురించి తెలిసి కూడా ఆయన అడగడం, మీరు చెప్పడం. నా వెనకుంది త్రాసు, ఇప్పుడు లేదా ప్రాసు. నీ ముందుంది బాసు. బాసు జోడీల మధ్య ఒక మంచి జోడీ గేమ్ ప్లాన్ చేయకపోతే ఎలా? కంపల్సరీ ఉండాలి కదా ఇంద్రజ గారు. సో అందుకే మళ్ళీ నా బ్రెయిన్ ని వాడి, నా క్రియేటివిటీని వాడి, హౌ వెల్ డూ యు నో యువర్ పార్ట్నర్ అంటే మీకు మీ పార్ట్నర్ గురించి ఎంత బాగా విషయాలు తెలుసు అనేది ఒక చిన్న గేమ్ ప్లాన్ చేస్తాం. ఇట్స్ వెరీ సింపుల్ అండి. ఇప్పుడు ఇక్కడ మన మధ్య కొంతమంది జోడీలు వస్తారు. ఆ జోడీల్లో మీ ఇష్టం, జెంట్స్ కావచ్చు లేడీస్ కావచ్చు, మీ ఇష్టం. మీరు మీ పార్ట్నర్ ని లిఫ్ట్ చేసి వాళ్ళ వెయిట్ ని గెస్ చేసి, అక్కడ కొన్ని పదార్థాలు చూస్తున్నారు కదా, కాయగూరలు, అలాగే ఇక్కడ కొన్ని సరుకులు కూడా ఉన్నాయి. సో ఇక్కడ మీ జోడీ వెయిట్ ఎంత ఉందో ఆ వెయిట్ కి సమానంగా ఇక్కడి నుంచి ఆ సరుకులు తీసుకొని వెళ్ళి ఈ తులాభారంలో పెట్టాలి. పెట్టిన తర్వాత ఆ ఫిగర్ ని లాక్ చేసిన తర్వాత మీ పార్ట్నర్ ని ఇంకో సైడ్ లో కూర్చోబెట్టాలి. కరెక్ట్ గా బ్యాలెన్స్ అయితే యు నో యువర్ పార్ట్నర్ పర్ఫెక్ట్లీ. అవ్వకపోతే యువర్ పార్ట్నర్ విల్ టెల్ యూ పర్ఫెక్ట్లీ. గెస్ చేసిన తర్వాత ఒక్కసారి లాక్ చేస్తే అది మళ్ళీ మేము మార్చలేము. Done? So now it's time for a real jodi to participate in this game. మరి టీవీ వైపు నుంచి వినోద్ and his wife please రండి. విజయలక్ష్మి గారు అండ్ వినోద్ గారు, సో మీ ఇద్దరిలో ఎంతవరకు ఆ జోడీ కోఆర్డినేషన్ ఉంది? హౌ వెల్ డూ యు నో యువర్ పార్ట్నర్ అనేది కనుక్కుందాము. తప్పకుండా. ఈ వెయిట్ చూసే కంటే ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ సమక్షంలో, ముఖ్యంగా ఇంద్రజ గారి సమక్షంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వైఫ్ కి నేను సారీ చెప్పాలనుకుంటున్నాను. సో ఎందుకంటే చాలా మంది లేడీస్ కి కొన్ని కళలు ఉంటాయి. నా పెళ్లి ఇలా జరగాలి, అలా జరగాలి, ధూమ్ధామ్ గా జరగాలి, రిలేటివ్స్ అందరు ఉండాలి, నేను అలాంటి బట్టలు కట్టుకోవాలి, ఇలాంటి నగలు వేసుకోవాలని. కానీ మా పెళ్లి మాత్రం ఎవరూ లేకుండా ఒక గదిలో
మా అమ్మ తాలిబొట్టిస్తే కట్టేసి జరిగింది. పెళ్లి అయిపోయిన తర్వాత వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వచ్చి తీసిన ఫోటో తప్ప ఐ డెంట్ హ్యావ్ ఎనీ మెమరీస్ ఆఫ్ అవర్ మ్యారేజ్. సో ఊరేగింపు, నలుగు, తలంబ్రాలు అవేవి లేకుండా మా పెళ్లి జరిగింది. కానీ అవేవి లేకున్నా సరే అన్ని విధాల బెస్ట్ అండర్స్టాండింగ్ తో నాకు ఎప్పుడు సపోర్ట్ ఇచ్చి నాకు ఒక స్ట్రెంత్ ఇచ్చేటటువంటి వైఫ్ నాకు దొరికింది. సో ఐఎమ్ సో సారీ. సో అమ్మాయి ప్రతిసారి ఎటువంటి మ్యారేజ్ సాంగ్స్ వచ్చినా సరే, మ్యారేజ్కి సంబంధించినటువంటి వీడియోస్ వచ్చినా సరే అమ్మాయి కళ్ళల్లో కన్నీళ్ళు ఎప్పుడూ ఉంటాయి. మేము పెళ్లి బట్టలు కట్టుకున్న ఫొటోస్ కూడా మా దగ్గర లేవు. బట్ వినోద్, ఇట్స్ నెవర్ టు లేట్ టు క్రియేట్ న్యూ మెమరీస్ కాబట్టి ఎస్, మేబీ ఈ రోజు ఆ స్టార్టింగ్ పాయింట్ కావచ్చు. థ్యాంక్ యూ సో మచ్. సో అమ్మ, ఆ మెమరీస్ నీకు ఇవ్వలేకపోయినా సరే జీవితాంతం హ్యాపీగా చూసుకుంటానని ఈ రోజు అందరి ముందు నేనైతే ప్రామిస్ చేస్తున్నాను. ఐ లవ్ యూ ఆల్వేస్. మరి ఇదే అండర్స్టాండింగ్ తో ఎవరు ఎవరిని ఎత్తి వెయిట్ గెస్ చేయబోతున్నారు? ఆబ్వియస్లీ వినోద్, ప్లీజ్ ప్రొసీడ్. నా గెస్ వచ్చేసి 54 to 58 kgs మధ్యన ఉంటుంది. సరే, బ్యాలెన్స్. వేల వేల వెన్నెలంత మీద వాలి వెలుగునంత మోయమంటే నేను ఎంత రే. మీరు గెస్ చేసిన వెయిట్ 54 to 58. లాక్? లాక్. ఆల్ రైట్. ఆల్మోస్ట్ కదులుతున్నది. సారీ వినోద్, అన్బ్యాలెన్స్. ఈ గేమ్ కి మేము ఇవ్వాల్సిన ఒకే ఒక ఛాన్స్ ఇచ్చాము. ఇంకొక ఛాన్స్ ఇస్తే నేను బ్యాలెన్స్ చేసేస్తాను. ఫస్ట్ టైం చూసారు కదా ఎంత బాధపడారు మీరు. అవును. ఫస్ట్ టైం అవన్నీ జరగలేదని. Yes. సో ఇది కూడా ఫస్ట్ టైమే జరగాల్సింది కానీ జరగలేదు. పోనీ ఈ బరువు మోయకపోయినా బరువు బాధ్యతలు బాగా మోస్తాను. సూపర్ సూపర్. ఆల్ రైట్, ఇప్పుడు సోషల్ మీడియా తరఫు నుంచి రాబోతున్నారు చెరీ అండ్ ఉమా గారు. ప్రొసీడ్. ఎత్తుకొని వెయిట్ చెప్పండి. 67 కిలోస్ అని అనుకుంటున్నారు. ఆల్ రైట్, లాక్? లాక్. ప్రొసీడ్. దాన్ని చూసి ఎక్కువ ఉన్నాయని బాధపడబాక, తగ్గించుకుందాంలే. ఆల్ రైట్, లాక్? లాక్. డన్. Sorry guys, sorry. Better luck next time. Thank you. నాకెందుకో రష్మి ఒరిజినల్ కప్పుల కంటే ఈ కప్పులు బ్యాలెన్స్ చేస్తారనిపిస్తుంది నాకు. అక్షత్ అండ్ శిరి రండి. ఆల్ రైట్, సో యూట్యూబ్ సెన్సేషన్ జోడీ అక్షత్ అండ్ శిరి. సో ఎవరు లిఫ్ట్ చేస్తారు? నేనే లిఫ్ట్ చేస్తాను. మీరే లిఫ్ట్ చేస్తారా? ప్లీజ్ ప్రొసీడ్. ఆల్ రైట్, సో అక్షయ్ అరౌండ్ 55 to 60. 55 to 60. మీరు ఎలా అనుకుంటే అలా బ్యాలెన్స్ చేయాల్సింది మీరు కాబట్టి లెట్స్ సీ. ఆల్ రైట్, అక్షత్ లాక్? బ్రో నా మాటని ఒక్క ఆయిల్ ప్యాకెట్. ఎస్, అది ఇప్పుడు బ్యాలెన్స్ అవుతుంది. కూర్చోరా. అంటే ఒక ఆయిల్ ప్యాకెట్ తో బ్యాలెన్స్ చేయమంటే మీరు చేసేస్తున్నారా? సరే. ఈ సెన్సేషనల్
సెన్సేషనల్ యూట్యూబ్ జోడీ బ్యాలెన్స్డ్ గా పర్ఫెక్ట్ గా ఉంది అట్లీస్ట్ వెయిట్ విషయంలో. సూపర్ సూపర్ సూపర్. ఆల్రైట్, మరి నెక్స్ట్ టీవీ జోడీస్ నుంచి రాబోతున్నారు ఆర్ ఫేవరెట్ పంచ్ ప్రసాద్ గారు అండ్ హిస్ వైఫ్. అన్న ప్రసాద్ అన్న వెరైటీగా నువ్వు కూర్చో, తను బరువు చేస్తుంది. లేదన్నా, మేబీ అందరికి ఇదే నా లాస్ట్ వీడియో, ఎందుకంటే నేను వెయిట్ లిఫ్ట్ చేయగానే నేను ఉండను. ఒక్క నిమిషం నీ వెయిట్ చెప్తాను. చెప్పడం కాదు, మొయ్యాలి. ఓకే 85. నీ వెయిట్ ఏమో 75. నీ అహంకారం 10. కోపాలు చాలండి శ్రీమతి గారు, కొంచెం కూలవ్వండి మేడం గారు, చామంతి నవ్వే విసిరే మీరు. సో సునీత గారు ఎంత వెయిట్ అనుకుంటున్నారు? 87. 87. ఆల్ రైట్. 87 అయితే అటు కూడా ప్రసాద్ అన్న కూర్చోవాలి. అవి లేవు, అందులో అవసరం అయితే నరేష్ ని తులభారంలో వేస్తాం. నేను 30 ఉంటానండి. ఇప్పుడు ఇక్కడ వెయిట్ లేదంటే ఆయన మొత్తం ఉన్నది తినేస్తున్నాడు. ఏం మనిషివే నువ్వు? ఇగో ఈ చూడు, ఏంటిది? పందికొక బెటర్ నీకన్నా. రెడీ. బ్యాలెన్స్. 87 కిలోస్. భాస్కర్ గారు హెల్ప్ చేయండి. హలో, తిన్న సీతాఫలాలకి కనీసం ఇదైనా చేయండి. దాని మీద నరేష్ ని కూర్చోబెడతారు ఇప్పుడు. కంపల్సరీ నరేష్ ని కూర్చోబెట్టి 2 పుచ్చకాయలు. అది పుచ్చకాయలు కాదమ్మా, అది పుచ్చకాయలే కదా. నరేష్ కూర్చొని 2 పుచ్చకాయలు నువ్వు. సునీత గారు ఎంత వెయిట్ అన్నారు? 87 to 88. 87. మొత్తానికి ఇక్కడ బ్యాలెన్స్ అవ్వాలి. ఆల్ రైట్. ప్రసాద్ అన్న లైఫ్ నే బ్యాలెన్స్ చేసింది ఇదంతా ఆవిడకి. మొత్తానికి ఈ టీవీ జోడీ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. సునీత సూపర్. అండ్ నౌ ఫైనల్ గా సోషల్ మీడియా తరఫు నుంచి రాబోతున్నారు తిరుపతి గారు అండ్ రితిక. తిరుపతి గారు ఎవరిని ఎత్తి వెయిట్ గెస్ చేయబోతున్నారు? మీరు గెస్ చేస్తారా? ప్రొసీడ్. నీ కన్ను నీలి సముద్రం Yet another sensational YouTube జోడీ. కాసేపు కూడా ఉంచుదామన్న ఆలోచన కూడా రాలే అతనికి. ఓకే అన్నాడు. 50 కిలోలు. 50. ఆల్ రైట్, ప్రొసీడ్. అసలు ఆయన ఇలా ఎత్తాడు, అలాంటివి చాలా చూసాను అన్నాడు. అరే నరేష్ నువ్వు అట్లే అతను పెడతాడు, అతనికి ఒక ఐడియా ఉంది. లాక్ మేడం. లాక్. లాక్. కన్ఫర్మ్. ఆల్ రైట్, భాస్కర్ గారు. Out. Unbalanced. రియల్ జోడి కాదు కదా, అందుకని బ్యాలెన్స్ అవ్వలేదేమో. మా హస్బెండ్ అక్కడ ఉన్నారు. అయితే ఖచ్చితంగా ఆ బ్యాలెన్స్ చెక్ చేయాలి మనం. ప్లీజ్ రండి. అక్కడ అన్బ్యాలెన్స్ అవడం అనేది ఆబ్వియస్. మరి ఇక్కడ బ్యాలెన్స్ చెక్ చేద్దామా? యా షూర్. ఆల్ రైట్. నా రోజా నువ్వే, నా దిల్సే నువ్వే, నా అంజలి నువ్వే, గీతాంజలి నువ్వే. నా రోజా నువ్వే, నా దిల్సే నువ్వే, నా అంజలి నువ్వే, గీతాంజలి నువ్వే.
పర్ఫెక్ట్ అబ్బా నువ్వు. ఇతనే మోసం చేసాడు. తిరుపతి గారు ఫేస్ అక్కడ. తిరుపతి అసలు చెప్పట్లా, అలా ఎత్తి దించేసాడు. ఏంటయ్యా అలా ఎత్తి దించేస్తా, నువ్వు అసలు మనిషివేనా అని తిడుతున్నా నేను. మొత్తానికి చెప్పుకుంటానే మొత్తం మ్యాటర్ బయటకు వచ్చేసింది. బట్ వన్స్ అగైన్ వెల్కమ్ టు యూ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. Thank you, ma'am. అండ్ నిజంగా బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు యు గైస్. చంద్రజ గారు సరదాగా ఆడిన ఈ తులాభారం గేమ్ మీకు ఎలా అనిపించింది? చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది అండ్ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా స్పోర్టివ్ గా తీసుకున్నారు. ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. బేసిక్ గా వైఫ్ అండ్ హస్బెండ్ అనగానే ప్రతి ఒక్కరి లైఫ్ లో వాళ్ళకి క్లియర్ అవ్వని ఒక డిస్టర్బెన్స్ ఒకటి ఉంటది. అది ఈ రోజు ఇక్కడ క్లియర్ చేసుకుంటే మనం కూడా మన శ్రీదేవి డ్రామా కంపెనీ తరపు నుంచి ఒక మంచి పని చేసామనే ఫీలింగ్ మాకు కూడా ఉంటది. కాబట్టి అలా మీ లైఫ్ లో క్లియర్ అవ్వని డిస్టర్బెన్స్ ఏదైనా ఉంటే ఈ రోజు ఇక్కడ క్లియర్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ మనసులో ఏముందో ప్లీజ్ చెరీ గారు లెట్స్ బిగిన్ విత్ యు. మా లవ్ 17 years అండి. తను నేను ఒకే ట్యూషన్ లో ఇలా ఇష్టపడి ఉన్నాము. మెయిన్ ఏంటంటే ఈ అమ్మాయి ధైర్యం లేకపోతే నేను ఇలా కొంచెం ఈ యూట్యూబ్ అవన్నీ చేసేవాడిని కాదు. తనకి ఏ మాత్రం సంబంధం లేని సబ్జెక్ట్ అండి. తను ఒక సాఫ్ట్వేర్, తను సాఫ్ట్వేర్ జోన్ లో ఉండేది. మనం అంతా రఫ్ క్యాండిడేట్ అనమాట. ఏదో రోడ్ల మీద తిరగతా అట్లా ఇట్లా. తర్వాత చాలా మంది అమ్మాయిని ట్రై చేశాను, వాళ్ళని తీసుకొచ్చి ఆర్టిస్ట్ లా పెట్టుకోవాలి. సో వాళ్ళందరినీ పెట్టుకోవడం కష్టంగా ఉంది. సో నువ్వే రావచ్చు కదా, నువ్వే అని అడిగిన తర్వాత ఇమీడియట్ గా ఒకసారి ఒక చిన్న వీడియో తీస్తే ఒక 3 minutes వీడియోని తను అలా అవలీలగా చేసేసింది. అప్పుడు నాకు అనిపించింది ఇంత అద్భుతాన్ని ఇంట్లో పెట్టుకుని ఊరంతా ఎత్తుకున్నానని. అండ్ స్టార్ట్ చేశానండి 3 years లోనే. నేను చాలా రీచ్ అయిపోయాను. ఎంత రీచ్ అంటే తను లేకపోతే నేను సాధించలేనంత రీచ్ అయిపోయాను అనమాట. నేనైతే మాత్రం నా జీవితంలో ఏదైతే నా పాస్ట్ అనుకున్నానో నా పాస్ట్ మొత్తాన్ని సాక్రిఫైస్ చేసి నా వైఫ్ కోసం నేను ప్రజెంట్ చాలా అందంగా అద్భుతంగా తన కోసం ఉండేలా ప్రయత్నిస్తూ ఉంటాను ఇక నుంచి. థ్యాంక్ యూ పంచ్ ప్రసాద్ గారు. నీ నుంచి నాకు ఇబ్బంది ఏంటంటే డ్రైవింగ్ చేస్తానంట అప్పుడప్పుడు. నేర్చుకుని చేస్తే బాగుంటుంది నా ఫీల్. సునీత గారు మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పటి వరకు అయితే ఏ ఇబ్బంది రాలేదు మా ఇద్దరి మధ్యలో. సో ఫ్యూచర్ లో కూడా ఏం రావద్దని చెప్పేసి అనుకుంటున్నాను. ఏమైనా మార్పు కోరుకుంటున్నారా? మార్పు అంటే ఈ పొట్ట తగ్గించాలని కోరుకుంటున్నాను. అది అవదమ్మా. ఇంట్లో చెప్పే ఇప్పుడు ఓపెన్ గా చెప్తున్నాను. నాకు కొంచెం కోపం ఎక్కువ. అంటే ఏం లేదు, బయటకు తిరుగుతాను, నలుగురు తిట్టేటోళ్ళు ఉంటారు, ముగ్గురు మెచ్చుకునే వాళ్ళు ఉంటారు. నాకు ఇల్లు పోషించాలి. ఆ చిరాకులు ఉన్నప్పుడు తను ఏదో అడుగుతుంటుంది, తను కోపపడుతుంటా. తను ఏడ్చుకో 2 రోజులు మాట్లాడదు. ఈ స్టేజ్ సమక్షంగా చెప్తున్నా, ఎప్పుడు కోపడను. ఎక్కువ కాదండి, చాలా కోపం. ఎలా అంటే ఫేస్ టు ఫేస్ ఎలా ఎంత మాటలు అయితే అంత మాటలు అంటారు. చాలా బాధ అనిపిస్తుంది. ఆ కోపం మేము తగ్గిపోతే నాకు ఇంకా హ్యాపీ అనిపిస్తుంది. డెఫినెట్ గా హరి గారు ఖచ్చితంగా మీరు మీ ఫ్రస్ట్రేషన్ కోపం తగ్గించుకోవాలి. ఓకేనా? వినోద్, నా వైఫ్కి నేను సాక్రిఫైస్ చేయాలి అంటే కనుక వన్ ఆఫ్ మై బ్యాడ్ సిచ్యువేషన్స్లో నాకు హెల్త్ చాలా పీక్ స్టేజ్లో ఉండి నేను డెత్ బెడ్ మీద ఉన్న సిచ్యువేషన్స్లో అంటే ఇంట్లో వాళ్ళకి తెలియకుండా బ్లేడ్ తలగడ కింద పెట్టుకొని సూసైడ్ చేసుకుందాం అనుకుని ఫిక్స్ అయిపోయినాను. అమ్మాయి చూసే బ్లేడ్ తీసేసింది. సో అమ్మాయి అప్పటి నుంచి చాలా భయపడుతున్నాను. నేను ఎప్పుడైనా సరే ఫీల్ అయితే ఏమైనా సూసైడల్ థాట్స్ వస్తాయేమో అని చెప్పేసి అమ్మాయి చాలా భయపడుతూ ఉంటుంది. సో అలాంటి థాట్స్ నేను ఎప్పుడు రాను. అలాంటి థాట్స్ వచ్చినా సరే నీ కోసం, మన ఇద్దరికి ఉన్నటువంటి ఆ ఇద్దరు పిల్లల కోసం చేస్తాను. సూపర్. రదేష్ గారు, నేను సాక్రిఫైస్ కాదు, ఆయన దగ్గర నుంచి నేను ఒక రిక్వెస్ట్ అండ్ ఇది ఒక ప్రామిస్ లాగా ఈ స్టేజ్ వరకు నేను తీసుకోవాలనుకుంటున్నాను. ప్లీజ్. మీ అందరికీ రితేష్ అంటే చాలా జోవియల్ గా కామెడీ చేస్తూ ఉంటారు, ఈవెన్ స్క్రీన్ లో కూడా నవ్విస్తూ ఉంటారని ఉంటుంది. బట్ నిజంగా అయితే ఆయన చాలా కోపం. ప్రేమగా మాట్లాడడం అనేది చాలా తక్కువ. బట్ ఇప్పుడు ఆయన నాకు సారీ చెప్పాలి మీ అందరి సమక్షంలో. అండ్ ఈ కోపాన్ని కూడా తగ్గించుకోవాలి అండ్ మీ అందరికి ప్రామిస్ చేయాలి ఆయన. రితేష్ గారు ఖచ్చితంగా మీరు రెస్పాండ్ అవ్వాలి. డెఫినెట్లీ అలానే కాదు, యాక్చువల్లీ నేను చాలా జోయల్ గానే ఉంటాను. ప్రతి చోట అందరు నవ్వుతూ ఉండాలని అనుకుంటాను. 4 years 5 years బ్యాక్ నుంచి కొంచెం నేను డిస్టర్బ్ అయిపోయాను. ఆ డిస్టర్బ్ వల్ల, ఫ్రస్ట్రేషన్ వల్ల నా కోపం బయట వస్తుంది తప్ప. సో అయినా శ్రీదేవి డ్రామా కంపెనీ వచ్చింది కాబట్టి నేను డెఫినెట్లీ నా వైఫ్ కి సారీ చెప్తున్నాను. నెక్స్ట్ ఇది కంపల్సరీ రిపీట్ అవ్వదు. ఐ లవ్ యూ ప్రియా. చూసారా, శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా జోడీస్ మధ్యలో ఎంత ప్రేమగా చిన్నగా వాళ్ళ మనసులో ఉన్న మాటలని బయట పెట్టేసుకున్నారు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద జోడీస్ అండ్ హ్యాపీగా ఉండండి. చిన్న కాంప్రమైజెస్ ఏమేమి ఉన్నాయో అది అడ్జస్ట్ అవుతూ హ్యాపీగా ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.
ఇప్పుడు దాకా శ్రీదేవి డ్రామా కంపెనీలో జరిగింది పోటా పోటీ వార్ బిట్వీన్ టీవీ జోడీస్ అండ్ సోషల్ మీడియా జోడీస్. ఫైనల్ గా ఏదో ఒక డిసిజన్ కి రావాలి కదా. బోత్ పార్టీస్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు, మంచి మంచి పర్ఫార్మెన్సెస్ చేశారు. ఇంద్రజ గారు పాటలు పాడారు, డాన్స్ పర్ఫార్మెన్సెస్ చూపించారు, అట్ ద సేమ్ టైం గేమ్స్ లో కూడా పార్టిసిపేట్ చేశారు. సో ఉన్న టాలెంట్ మొత్తం ఈ వార్ లో గెలవడానికి బయట పెట్టేశారు. సో ఖచ్చితంగా ఒక డిసిజన్ కి మేము రావాలి. కాబట్టి ఇంద్రజ గారు, లెట్ మీ ప్లీజ్ వెల్కమ్ యూ ఆన్ ద స్టేజ్ బికాస్ ఫైనల్ డిసిజన్ మీది కాబట్టి. All right, it's time for the ultimate decision, ultimate judgment. టీవీ జోడీలా, సోషల్ మీడియా జోడీలా? ఈ రోజు నేను ఒక మాట కూడా ఇచ్చాను మన ఆది గారికి. డెఫినెట్ గా అయితే ఎప్పుడు చెప్పేటట్టు ఈ రెండు వైపులుగా మాట్లాడేది ఉండదు, ఒక వైపే ఉంటుందని. టీవీలో మనం ఏం వర్క్ చేసినా గానీ, లేదా షోస్ కానివ్వండి, సీరియల్స్ కానివ్వండి, ఏదైనా గానీ ఇప్పుడు సోషల్ మీడియా ద్వారానే మనం పబ్లిసిటీ వెతుక్కుంటున్నాం. అలాగే సోషల్ మీడియా వాళ్ళు కూడా ఎన్ని మిలియన్స్ కి రీచ్ అయినా గానీ చివరికి టీవీలో కనబడాలి. సో దట్ ఇంకా ఆడియన్స్ కి దగ్గర అవ్వచ్చు అని అనుకుంటున్నారు. సో మీరిద్దరూ కూడా విడివిడిగా కాకుండా కలిసి ముందుకు నడిస్తేనే కదా సక్సెస్. నేను చెప్తానని మీరందరూ అనుకుంటున్నారు, ఆ మాట ఎంత నిజమో. సోషల్ మీడియా అన్నది ఇప్పుడిప్పుడే మాక్సిమం అయితే ఒక 8 years కానీ ఇప్పుడు నడవడికలో ఉంది. కానీ టీవీయే ముందొచ్చింది, కనెక్ట్ అయింది. కాబట్టి టీవీ మీడియా ఓకే గొప్ప అని నేను జడ్జ్మెంట్ ఇస్తున్నాను. ఈ అద్భుతం జరిగింది, ఈ రోజు జరిగింది, నువ్వు నమ్మాలి రష్మి. I cannot believe this. ఇంద్రజ గారు డిప్లొమసీని పక్కన పెట్టి టీవీ వాళ్ళు సపోర్ట్ చేశారా? మీరింత హ్యాపీగా ఉన్నారు, ఓకే. అసంతృప్తి ఆది గారికి ఓకేనా అని అడగండి ముందు. నాకెందుకో ఇద్దరు కలిసి నడిస్తేనే బాగుండు అనిపిస్తుంది. టీవీ ముందు వచ్చింది కాబట్టి టీవీ గొప్ప అన్నారు. రష్మి టీవీ కంటే ముందు వచ్చింది, రష్మి గొప్ప. మీరు మీ రీల్స్ చేస్తూ ఉండండి, మీ కాంటెంట్ క్రియేట్ చేస్తూ ఉండండి, అండ్ ప్రమోషన్స్ కి టీవీ దగ్గర వస్తూ ఉండండి, మేము పిలుస్తూ ఉన్నాము. ఇద్దరం కలిసి మెలిసి సక్సెస్ బాటలోకి నడుద్దాం. ఎస్, అండ్ ఆ నడకతో నేను మాత్రం సూపర్ గా హ్యాపీగా ఉన్నాను ఈ డిసిజన్ వినిన తర్వాత. మీరు కూడా, మా ఆడియన్స్ అందరూ కూడా ఇవాల్టి ఎపిసోడ్ చూసి ఫుల్ హ్యాపీగా ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ సండే కలుద్దాం. అట్లా చెక్ బై. హ్యావ్ ఎ హ్యాపీ సండే అండ్ వి లవ్ యు గైస్. సీ యు నెక్స్ట్ వీక్.